హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రైల్వేస్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కు సంబంధించిన సిబిటి మనకు మార్చి 2వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు వరకు నిర్వహిస్తున్నారు. కాబట్టి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సిబిటి ఉంటుంది. కాబట్టి ఈ సిబిటి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఎలా ఉంటుందో మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ రైల్వే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ మనము ఇది రైల్వేకి సంబంధించిన సైట్. దీంట్లో మనకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఆర్పిఎఫ్ 02/2024 కానిస్టేబుల్కి సంబంధించిన మాక్ టెస్ట్ ఫర్ సిబిటి అంటే ఈ విధంగానే మనము సిబిటి రాయడానికి పోయినప్పుడు మనకు కూడా సిస్టమ్ ఉంటుంది. సో ఈ విధంగానే మనము ఎగ్జామ్స్ అయితే ఏ విధంగా రాయాలి, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, క్వశ్చన్స్ సెలెక్ట్ ఏ విధంగా చేసుకోవాలనే విషయాలన్నీ ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇది రైల్వేకి సంబంధించిందే కాదు, గ్రూప్ డి కానీ రైల్వే డిపార్ట్మెంట్లో ఏ జాబ్ పడ్డా కానీ ఎస్ఎస్సిలో కానీ సిబిటి ఎగ్జామ్ ఉందంటే దాదాపు ఇదే విధంగా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ ఇన్విజిలేటర్స్ ఉంటారు, వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తారు. పైన మీ బయోమెట్రిక్ తీసుకుంటారు, ఫోటో తీసుకుంటారు. ఆ ఫోటో అనేది మీరు అప్లై చేసినప్పుడు కానీ మళ్ళీ అప్పుడు ఫోటో తీసుకున్నా కానీ ఇక్కడ పైన కనిపిస్తుంది, మీకైతే చూపిస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మనము ఇక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకు ఒకటి పాపప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మనము వెళ్ళి మన యొక్క సీట్లో కూర్చోగానే సిస్టమ్ ముంగట మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మన హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ పాస్వర్డ్, మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. సో మనకు తెలియకపోతే ఒకవేళ అది కాకపోతే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ని అయితే ఖచ్చితంగా అడగండి, వాళ్ళు చెప్తారు. సో ఇక్కడ మన ఫోటో ఉంటుంది డైరెక్ట్. ఇక్కడ మన ఫోటో లేనట్టయితే ఆ ఇన్విజిలేటర్కి కంప్లైంట్ ఇవ్వండి, ఇక్కడ నాకు ఫోటో డిస్ప్లే కావట్లేదు అని చెప్పి అడుగుతారు. ఇక్కడ కూడా ఉన్నది ఒకసారి మీరైతే చూడండి. సో ఇక్కడ సైన్ ఇన్ టైం కాగానే మనకు టైం ఎన్ని గంటలకు ఉంటుందో ఆ టైం కాగానే ఇక్కడ సైన్ ఇన్ అనేది అయిపోతుంది. అయిపోగానే మనకు ఈ విధంగా లోడ్ అవుతుంది. కొంచెం సర్వర్ డౌన్ ఉంది, స్లోగా లోడ్ అవుతుంది, కొంచెం సేపు వెయిట్ చేయండి. సో అది మనము లాగిన్ కాగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది అస్సామీ భాషలో ఉంది. సో ఈ అస్సామీ భాష కాకుండా మీరు దీన్ని ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జామినేషన్ మాకు తెలుగు మీడియంలోనే ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ పడకండి, ఇక్కడ మాత్రం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ పేజెస్ మొత్తము ఇంగ్లీష్లో కనిపిస్తుంది అన్నట్టు, ఇంగ్లీష్లో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్ కూడా చదువుకోండి. చదువుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఒత్తండి. ఇక ఇక్కడ మనము చూజ్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్ అని చెప్పి అన్నాడు కదా, ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మీకు తెలుగులో ఎగ్జామినేషన్ అనేది, తెలుగులో క్వశ్చన్స్ అనేది ఇక్కడ చేస్తారు. ఎందుకంటే ఇది ఆర్ఆర్బి వాళ్ళే పెట్టారు కాబట్టి, ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైటే కాబట్టి సేమ్ ఉంటుంది. సో మాక్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక సింపుల్గా మనకు మాక్ టెస్ట్లు ఆర్ఆర్బిలో ఏ విధంగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. సో ఆర్పిఎఫే కాకుండా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబులే కాకుండా రైల్వేలో ఎటువంటి జాబ్కైనా, అలాగే సిబిటి ఎగ్జామినేషన్ రాసేది ఎటువంటి అయినా దాదాపు 99% ఈ విధంగానే ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని చెప్పి మనకి ఇక్కడ సెకండ్స్ పడతాయి. మనకు టైం స్టార్ట్ కాగానే లాగిన్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. టైమ్స్ కరెక్ట్ లాగిన్ కాగానే ఆటోమేటిక్గా లాగిన్ కూడా అయిపోతుంది కొన్ని సమయంలో. సో లాగిన్ అని ఒత్తగానే మనకు స్క్రీన్ పైన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనకు టైమ్స్ కూడా అక్కడ 90 మినిట్స్ ఉంటే 90 మినిట్స్, 120 మినిట్స్ ఉంటే 120 మినిట్స్గా అక్కడ నుంచి 120 నుంచి తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది అన్నట్టు. సో టైం అనేది మనకు సర్వర్ కొంచెం స్లో ఉంది, అందుకోసమే మనకి ఇది స్లోగా ఓపెన్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి. అక్కడ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం సర్వర్ అయితే స్లో ఉండదు. సో ప్రస్తుతం మనకి ఇక్కడున్న మాత్రమే స్లో ఉంది. సో ఇక్కడ మన సబ్జెక్ట్స్ మనకు ఇది ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ అని అన్నాడు కాబట్టి, సో ఇక్కడ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అర్థమెటిక్ అని చెప్పి సో మనకు జనరల్ అవేర్నెస్ అలాగే జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి పట్టించుకోకండి, అక్కడ మీకు సిలబస్ ఏదైతే ఉందో ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి అవి మాత్రమే వస్తాయి, మీరు టెన్షన్ పడకండి. సో ఇక్కడ
ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్టయితే అర్థమెటిక్ అని చెప్పి చూజ్ యువర్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ క్రింది వారిలో ఎవరిని సరిహద్దు గాంధీ అని కూడా అంటారు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ 4 ఆప్షన్లలో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది కరెక్ట్ అని చెప్పి పెట్టండి. ఇప్పుడు నేను పెట్టింది తప్ప కరెక్టా నాకు కూడా తెలియదు. సో ఏది కరెక్ట్ అనిపించే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అని బటన్ ఉంది కదా, అదే మీరు ఫస్ట్ ఇక్కడ తెలుగు నేను చెప్పాను కదా, అస్సామీ ఉన్నప్పుడు ఇంగ్లీష్ పెట్టుకోండి అని చెప్పి, మీరు తెలుగు పెట్టుకుంటే ఇక్కడ తెలుగులో వస్తుంది, అది సబ్మిట్ కావట్లేదు. అందుకోసమే సేవ్ అండ్ నెక్స్ట్ ఇది పెట్టుకోండి అని చెప్పి చెప్పాను. ఇది దానికి ఉద్దేశం అదే. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే సో ఒకటో క్వశ్చన్ గ్రీన్ మార్క్ పడ్డదంటే మనం ఒకటో క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టినాము అన్నట్టు. అంటే కరెక్ట్ ఆన్సర్ అని కాదు, ఆన్సర్ అయితే మన యొక్క ఆన్సర్ అయితే పెట్టాము అని చెప్పి అవుతుంది. ఇక సెకండ్ క్వశ్చన్, క్రింది ఆనకట్టల్లో కృష్ణానదిపై నిర్మించబడిన ఆనకట్ట ఏది అని చెప్పి అడుగుతున్నాడు. సో నాగార్జున సాగర్ ఇది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి పెట్టాను. అలాగే సేవ్ అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. సో మనం ఇట్లా సీరియల్గానే పోవాలా అంటే సీరియల్ పోవాల్సిన అవసరం లేదు. సో నీకు 20 క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి పోతావా, 20 క్వశ్చన్ వస్తే 20 క్వశ్చన్ అనేది వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 20 చూడండి, 20 ఇక్కడ కంప్యూటర్ డొమైన్లో CPU యొక్క క్లుప్తీకరణ అని చెప్పి అడుగుతున్నాడు. CPU యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాడు కంప్యూటర్ యొక్క. సో దీని యొక్క కరెక్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పి అంటారు. CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇది అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీన్ని సేవ్ చేసుకొని నెక్స్ట్ కొట్టేసేయాలి. నెక్స్ట్ కొడితే నెక్స్ట్ ఇది మనకు సేవ్ అయిపోయింది, మార్క్ అనేది అయిపోయింది. ఒకవేళ మీ క్వశ్చన్ ఏదైనా ఒకటి, ఈ క్వశ్చన్ 9వ నెంబర్ క్వశ్చన్ ఉంది, శరీరం కాల్షియం శోషించడానికి ఏ విటమిన్ సహాయపడుతుంది అని చెప్పి ఉన్నది. సో మీరు ఇక్కడ మీకు ఈ 2 క్వశ్చన్లు ఏనా డి అని కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. సో దీన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని చెప్పి కొట్టండి. నెక్స్ట్ అని కొట్టంగానే ఇక్కడ మనకు ఈ వైలెట్ కలర్లో రావడం జరిగింది. మనం ఇది ఆన్సర్ పెట్టినట్టు కాదు. సో మళ్ళీ మనకు మొత్తం టైం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీచెక్ దీని మీద ఇదే క్వశ్చన్ నెంబర్ మీద ఇప్పుడు వేరే క్వశ్చన్కి వెళ్ళిపోయినా వేరే క్వశ్చన్ వచ్చేసింది. సో మళ్ళీ ఈ 9వది వైలెట్ కలర్ ఉంది కదా, ఇది తప్పు పెట్టినామా రాంగ్ పెట్టినామా మనకు 2 ఆప్షన్లు కరెక్ట్ అనిపిస్తున్నాయి కాబట్టి సో మళ్ళీ ఈ క్వశ్చన్కి వచ్చి మీకు కరెక్ట్ అనిపిస్తే వేరేది పెట్టండి, లేదా మొత్తానికి తెలియనట్టయితే ఇది క్లియర్ అని చెప్పి పెట్టండి, ఇది మనకు వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి దాదాపు క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా తెలిసినట్టయితేనే పెట్టండి. ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి 1/3 నెగిటివ్ ఉంది కాబట్టి మనం కరెక్ట్ ఆన్సర్లు పెట్టినా కానీ మన మార్కులు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అర్థమెటిక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు జనరల్ ఇంటెలిజెన్స్ అని ఉంది. సో దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎన్ని 35 క్వశ్చన్లు, అలాగే జనరల్ అవేర్నెస్కు సంబంధించి క్వశ్చన్లు. ఇందులో దాదాపు జనరల్ అవేర్నెస్కి 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 50 క్వశ్చన్స్ కూడా ఈ విధంగా ఆన్సర్స్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయినట్టే మనకు ఏది కరెక్టో అది సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయినట్టయితే మనకు గ్రీన్ కలర్ వచ్చిందంటే మనము ఆ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టినాం అన్నట్టు. అది తప్ప ఒప్ప తర్వాత మనం ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది కాబట్టి ఇది రెడ్ మార్క్లో ఉంటే ఇంకా ఆన్సర్ చేయనట్టు. సో ఇక్కడ మీ ఫోటో ఉంటుంది, మీ పేరు ఉంటుంది, అలాగే క్వశ్చన్ పేపర్ని చూసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇట్లా అర్థమెటిక్ వైజ్గా క్వశ్చన్ పేపర్ మొత్తము మనకు ఎన్ని మార్కులకు ఉన్నది ఈ పేపర్ మొత్తం అని చెప్పి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇట్లనైతే ఈ విధంగా అయితే చూసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్ట్రక్షన్స్ మీకు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది చదువుకున్నట్టయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీకు తెలుగులో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అప్పుడు ఇంగ్లీష్లో అర్థం కాకపోతే ఇప్పుడు తెలుగులో అయితే చూసుకొని చదువుకోండి. సో ఈ విధంగా CBT ఎగ్జామినేషన్స్ అనేది ఉంటుంది. CBT ఎగ్జామినేషన్ మీకు జరిగినప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ని అయితే కాంటాక్ట్ కావాలి. ఒకవేళ సిస్టమ్ మీ యొక్క ఫోటో లేకున్నా మీ నేమ్ లేకున్నా వాళ్ళకు వేరే సిస్టమ్ అయినా మీకు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మనకు రైల్వే డిపార్ట్మెంట్లో కానీ SSCలో సంబంధించిన GD కానిస్టేబుల్స్ కానీ CGL కానీ CHSL కానీ ఏ ఎగ్జామినేషన్స్ జరిగినా CBT మన స్టేట్ లెవెల్ CBT ఎగ్జామినేషన్ ఏవి జరిగినా కానీ ఇదే విధంగా
మనకు CBT ఎగ్జామినేషన్ అనేది మన కంప్యూటర్ ముంగట ఈ విధంగా జరుగుతాయి కాబట్టి ఇంకా చాలామందికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి అందుకోసం వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా దీనిపైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ అయితే చేయండి, వాళ్ళకైతే రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.